మహిమ కలుగును గాక. మీ దేవుని పిల్లరా, ప్రభు చేసుకున్నాము. మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 25వ కీర్తనలో యెహోవాను నమ్మకించుకోడు కథలు నిత్యము నిలిచే సీయోను కొండవలే ఉంటారని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రభువైన యెహోవా యందు నమ్మకం ఉంచుకోండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఏర్పరుస్తాడు. ఇప్పుడు దేవుని పిల్లరా, దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 20 వచనంలో అక్కడ యెహోషాపాతు రాజు చెప్తున్నాడు, యెహోవాను నమ్ముకునుడి, మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలు నమ్ముకునుడి, అప్పుడు మీరు కృతార్థులు అవుదురని. కాబట్టి ఆ కాలంలో 4 దేశాల సైన్యంతో రాజ్యం మీదకి రాబోతున్నటువంటి దినాల్లో యెహోషాపాతు చెప్పాడు, ఎటుపోవాలో తోచినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ యోధా వారికి యెరూషలేము మాట, యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు అని. కాబట్టి శత్రువుని సాతాను గర్జించిన సింహంలో ఎవరి మీద తిరుగుతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మనం దేవుని మీద నమ్మకం పెట్టుకున్న వారమైతే ఖచ్చితంగా యుద్ధం యెహోవాయే. కాబట్టి ఖచ్చితంగా యెహోవాయే దేవుడే మన పక్షాన్ని నుండి శత్రువులతో యుద్ధం చేస్తాడు. ఆ రోజున వారు యెహోవా యందు నమ్మకం ఉంచారు. వారు రక్తశాల ఎదుట దేవుని సముఖంలో ప్రార్థన చేయడం ప్రారంభించారు. అలాగనే పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు, వాళ్ళందరూ ఏకమై దేవుని నామను మహిమపరుస్తూ దేవుని కనపరుస్తూ యుద్ధభూమిలోకి వెళ్ళినప్పుడు శత్రు సమూహాన్ని దేవుడు హతమార్చినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నువ్వు దేవుని నమ్మినటువంటి వ్యక్తి అయితే, ప్రవక్తలు చెప్పినట్లుగా నడిచిన వ్యక్తి అయితే కనుక ఖచ్చితంగా దేవుడు నేను స్థిరపరుస్తాడు. నువ్వు ఏమాత్రం శత్రువుల చేతిలో ఏమాత్రం కూడా సంహరించబడు. నీకున్నటువంటి ఆశీర్వాదం శత్రువు కొల్లగొట్టడానికి వాటికి ఏమాత్రం వీలు లేదు. ఎందుకంటే దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేయబోతున్నాడు. నువ్వు దేవుడిని ఆరాధించే వ్యక్తి అయితే, దేవుడిని స్తుతించే వ్యక్తి అయితే, కనపరిచే వ్యక్తి అయితే ఖచ్చితంగా ఇశ్రాయేలు చేసే స్తోత్రాల మీద ఆశీర్వాదం ఉంటాడని వాక్యం చెప్తుంది. బాలురోకి చంటి పిల్లలకి స్తుతులను దుర్గాన్ని స్థాపిస్తానని ప్రభు చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా నీ పక్షాన్ని ఆయన నిలబడతాడు. శత్రువుని సాతంతో దేవుడు యుద్ధం చేస్తాడు, గొప్ప విజయాన్ని సమకూరుస్తాడు. 2 మాటలు. ఒకటి, శత్రువు లేకుండా చేశాడు. యుద్ధభూమిలోకి వెళ్ళేటప్పటికి శత్రువులే లేకుండా దేవుడు చేశాడు. రెండవది, మొయ్యగలిగినంత బంగారాన్ని వాళ్ళు మోసుకుని ఎలుగు తీసుకుని వచ్చినట్లుగా దేవుడు వాక్యం చెప్తుంది. కాబట్టి వ్యాధి వస్తే, శ్రమలు వస్తే, కరువు వస్తే, ఇబ్బందులు వస్తే, సమస్యలు వస్తే మన ఇంటిని విడిచి తిరుగుతూ ఉంటాం. కాబట్టి స్థిరంగా మన ఇంట్లో ఉండలేము. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి అయితే దైవ సేవకుడు చెప్పిన మాట ప్రకారం నడిచే వ్యక్తి అయితే కనుక నువ్వు స్థిరపరచబడతావు. దేవుడు నా జీవితంలో ఎలాంటి మేలు చేశాడు, దేవుడు నన్ను ఇలా కాపాడాడు, దేవుడు నన్ను ఆరక్షించాడని చెప్పి కృతజ్ఞత కలిగి దేవుడు స్తుతించే వ్యక్తిగా ఉంటాం. ఇకనైనా ప్రభువుని నమ్ము, దైవ దేవుడు చెప్పినట్లుగా నడుచుకో, దైవ దేవుని పొందుకో. దేవుడు నేను దీవించుకుంటాను.